లేట్ అయింది. అబ్బా ఏంటి కోపమా? నీ కోపం ఎలా పోగొట్టాలో ఆ మార్గం ఏంటో నాకు బాగా తెలుసు. ఏమిటది? చెప్పనా? విజయ్ ఏంటి అలానే నుంచున్నావు? బుగ్గ మీద పెట్టిన ముద్దు పెదవుల వరకు వస్తుందని ఆశగా ఉంది. అలాగే చూస్తూ ఉండు. మరికి నేను వెళ్ళొస్తాను. బాయ్. ఎక్కడికి? మా ఇంటికి. వచ్చింది వెళ్ళటానికా? విజయ్ మరేం చేయమంటావు చెప్పు? ప్రేమలోకంలో విహరించటానికి. నీకెప్పుడు అదే చేస్తా విజయ్. లేత లేత పరువాలతో పసిడి యవ్వనంతో ఉన్న నిన్ను చూస్తుంటే నిన్ను కాదని ఎక్కడికి వెళ్ళగలను? అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు? నీ హృదయంలో నా హృదయం కలిపి స్వర్గలోక అంచుల వరకు వెళ్ళాలనిపిస్తుంది. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కల్లో ఆలమన్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సంటి చూడాలా, మరపించి ముద్దుల్లోనే ముంచి తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు. వనవేసి వయ్యారాలే పట్టాల, నిలదీసి నిప్పుల్లోనే నెగ్గాల, చలివేసి సందిట్లోనే చేరాలా, కలమోసి కపలనే తీరాలా, ఒకటై యదా యదా ముడివేశా, కలిసి పదే పదే తనవేశా, దివ్యం హఠాత్తుగా వదిలేశా, ముడిలో భలే సుఖం చవి చూసా, ఓహో సగసల్లిప్సుల సలందుకుని తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు. కరగాలే వాడి వేడి తాకిట్లు, కరగాలే సిగ్గు వెనకవిట్లు, చిరుక దశంది చిరాశ ఇకగా
చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది నేషా ఆహా కిస్సులకి ఎస్సులని కస్సులని కడుపు చిన్నది తాజ చూపున్నది చురుకు చురుకు చిన్నడు చెప్పేదాకా ఆగడు పూల కుండల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలనున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అద్దెమితో అద్దుమితో అద్దెమితో దిద్దు హలో అతనెవరో తెలుసా? చిన్ననాడు తన తాతయ్య ఇల్లు తిరిగి అక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద అడుక్కొచ్చి పెట్టి పెంచి పోషించినటువంటి తన తల్లి అడవుకు వెళ్ళి కట్టెలమ్మితేనే ఆ పూట గడిచే స్థితి. ఆనాడు ప్రతి అండతో ఆ గ్రామాన్ని పోషిస్తుంటే ఒక దుర్మార్గుడు వల్ల తన తల్లి తాతయ్య మంటల పాలయ్యారు. ఆ కోపాన్ని దిగమింగి చిన్నతనంలో ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు పగతో రగిలిపోతున్నా సర్దార్ సర్దార్ పసితనంతో పాటు పెరుగుతున్న వయసుతో తన పగను ప్రతీకారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఆ సర్దార్ తన కంట పడితే అతన్ని పీక మీద కాలు పెట్టి తొక్కాలి అన్న కసితో రగిలిపోతున్నా ఆ రామయ్య మనవడే ఈ సర్దార్. కులక్షేత్ర సంగ్రామం మతపేట సంక్షోభం సాగిస్తున్న ఈ రాక్షస రాజ్యములు నేడు ఎక్కడ చూసినా హత్యలు మానవంగాలు దోపిడీలతో ఆక్రోశించిపోతుంది ఈ భారతం. బ్రహ్మనాయుడు పుట్టిన ఈ గడ్డ పైన బాలచంద్రుడు జన్మించిన ఈ నేల పైన ఆంధ్రలో విప్లవ జ్యోతి అల్లూరు ఉద్భవించిన ఈ పురిటి గడ్డపై నేడు రాక్షసులు రాజ్యం వెళుతున్నారు, సమాజాన్ని దోచుకుంటున్నారు. ఈ అన్యాయం జరగడానికి వీలేదు. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టిన మనం తీర్చుకోవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలి. ఎస్ మార్చాలి. ఈ సర్దారు పని మొదలు పెట్టాడంటే ప్రాణాలు పణంగా పెట్టైనా పోరాడతాడు. అయితే నీ ప్రాణాలు నాకు కావాలి. నా ప్రాణం తీసే దమ్ము నీకుందా? కమాన్ భయపడవు కదా? భయమా? అది సర్దార్ జీవిత చరిత్రలోనే లేదు. ఎవరు నువ్వు పెంచిన లారీ ఎవరిదో తెలుసా? ఈ రామరాజ్యాన్ని మారుస్తున్నా వీరుడు, మగధీరుడు రణవీర సింగే. వాడు ధీరుడైనా రణధీరుడైనా రణరంగంలోకి అడుగు పెడితే అడ్డంగా నరికేస్తాను. మా బాసు రంగులో దిగుతాయి పీకలకు వస్తాడు. ఏ బద్మాష్, నేనెవరో తెలుసా?
దేశ రక్షణ కోసం మండే అగ్ని జ్వాల లాంటి వాడిని బూడిదైపోతావు. జాగ్రత్త. సర్దార్, మండే అగ్నిజోలు ఆర్పేయడం మాకు కొత్త కాదు. నువ్వు రుద్రపాద సింహాన్ని రెచ్చగొడుతున్నావు. ఏ లుచ్చా, నిజమైన వేటగాడు నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడు వేటాడరా. దాన్ని నిద్ర లేపి వేటాడి మరీ చంపుతాడు. అది అది సర్దార్ తెలిసిన విద్య. చూస్తావా ఈ రొమ్ము వెనక దమ్ము? నీలాగా రమ్మి విరుచుకొని ఎంతమంది చచ్చారు. పిచ్చి కుక్కలు ఆరిస్తే నీ ఊపిరి ఇక్కడే ఆగిపోతుంది. సర్దార్, ఈ ఊపిరి అంత తేలిక ఆగిపోదు. నువ్వు బ్లాక్ చేసిన లారీ విలువ అంతా తెలుసా? 10 కోట్ల రూపాయలు. సమాజానికి హాని చేస్తున్నా, దొంగ రవాణా చేస్తూ కర్ర పట్టుకొని చేత కానీ వారి చేత కత్తులు పట్టించి గుండాలుగా తయారు చేస్తున్నారు. అందుకే అందుకే దాన్ని బ్లాస్ట్ చేశాడు. సర్దార్, ఇప్పటికైనా మారిపోయింది లేదు. నిర్మించుకో, లేదంటే అడ్రస్ నిన్ను అంతం చేస్తా. కన్నెర్ర చేస్తే కంటనాలు తెంపేస్తాను. ఎల్లరా. సర్దార్, సర్దార్, ఈ జనం కూడా నిద్రపోయావు. దోచుకున్నాం. ఏ జనం మమ్మల్ని చూసి భయపడ్డారు, అదే జనం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. దానికి కారణం నువ్వే. తెలుసుకున్నావుగా. మొండితనంతో ముందుకు సాగి అక్రమాలకు పాల్పడితే ఇప్పటి వరకు తాగిన రక్తాన్ని ఉగ్గు పాలతో సహా కక్కిస్తాను. రెచ్చగొడుతున్నావు. రెచ్చిపోతే ఉచ్చ లేచిపోయింది. నీ అడ్రస్ కూడా దొరకకుండా అంతం చేస్తా. పంతంతో కాలు ముందుకు అడిగి వేస్తే మున్సిపల్ చెత్త కుండీలో మీ శవాలు బయటపడతాయి. ఎల్లరా బేవకు. నా ఆశయ సాధనకు ఎవడైనా అడ్డుకట్ట వేయాలని చూసినా, నా ఆశయాన్ని అపజయంగా మార్చాలని చూసినా వాడిని సజీవ సమాధి చేస్తాను. నీ ఎంత చూస్తా. ఎల్లరా. అడుగు అతనే ఆనాడు పేద ప్రజల కోసం తండ్రిని కోల్పోయిన ఆ ముఖేష్, ఆ ప్రదీప్ కుమారుడే. రౌడీలకు సవాలు విసిరి నీ తప్పులు కప్పిపుచ్చుకున్నావు సర్దార్. తప్పు చేసిన వాడిని తుప్పు రేవడానికి నేను ఆయుధం చేతబట్టాను. ఎవడిచ్చారా నీకు హక్కు? న్యాయం, ధర్మం వాటిని నువ్వు కాపాడుకుంటున్నావా, లేక నీ అవసరాలకు వాడుకున్నావా? మిస్టర్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం కావాలి? నీ నిజ స్వరూపం నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. చట్టానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నీవు నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదా పట్టిస్తున్నా ఎవరిని వదలను నేను. ఓ, నువ్వు పోలీస్ అధికారివా? ఐ యామ్ ముఖేష్ ఫ్రమ్ సిబిఐ. నాతో నీకేం పని లేదనుకుంటాను. ద్వైవంలో ప్రవేశించి అభిమన్యులా రెచ్చిపోతున్న వాడివి. కాస్త రక్షణ ఇద్దామని. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి సవాల్ విసిరితే పద్మాలోకి అడుగు పెడితే ఆనాటి అభిమన్యులాగా చనిపోడు. శత్రు సంహారం చేసి తీరులా తిరిగి వస్తాడు. నీ ఒంటరి పోరాటానికి నేను అడ్డు కట్టి వేస్తా. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం.
నా మీద నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని బొమ్ము చేస్తా. నువ్వు అధికారి అని సంగతి మర్చిపోయి నిన్ను కాల్ చేస్తాను. రేయ్, ఈ ముఖేష్ అంటే ఏమనుకున్నారా? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే రక్షణ కవచం లాంటి వాడురా. సత్యాన్ని సమాధి చేసి అవినీతి కొమ్ము కాసే నీలాంటి బద్మాషిగాలను న్యాయాన్ని తగలబెట్టి అన్యాయంగా ఆడపిల్లల మరణాలతో చెలగాటమాడి నీలాంటి సంఘ విద్రోహశత్రులు ఎంతో మందిని ఈ భరతమాతకు ఆహుతిచ్చిన అగ్గిపిడుగురా ఈ ముఖేష్. అంత దమ్ము నీ డిపార్ట్మెంట్ లేదు ముఖేష్. ఈ సమాజానికి పోలీసులు రక్షణ కల్పిస్తే ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి రాబందులు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి? ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా ఎందుకు మారుతుంది? అన్యాయం చేసిన వాడిని నెలకొస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని నిలువున దహనం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ ఉంది నీ పోలీస్ డిపార్ట్మెంట్? కమాన్ టెల్ మీ. పోలీసు వ్యవస్థని అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నీవిచ్చే విలువ అంటే అర్థమవుతుంది. చట్టం నన్నేమని చేయి రెచ్చిపోతే నిన్ను వల్ల కాట్లో కలిపేస్తా. ముఖేష్, ఈ సర్దార్ బగబగమండే అగ్ని జ్వాలంటి వాడు. కాలిపోతావు. చట్టంతో చదవాలని చూస్తే ఓడిపోతావు. ఓటమి తలవంతి రోజున ఆత్మార్పణ చేసుకుంటాను. సవాల్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతికారాన్ని ఎవరైనా చూస్తే వాడిని నిలువున పాచేస్తాను. అది చూస్తాను. వస్తా, మళ్ళీ వస్తా. మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. నీ సిన్సియారిటీ, నీ మంచితనం నాకు బాగా తెలుసు. కానీ నా గురించి నువ్వు తెలుసుకున్న రోజున నాతో చేతులు కలపక తప్పదు. కమాండర్ని ప్రసన్నమైన పాటలతో ఎంజాయ్ చేయాలని ఉంది. కమాన్, ఏదో ఎంత బాగుంది ముద్దుగుందా, చిల్లకడలేన చిక్కుకుంది చెట్టున చెట్టున అందాలాడగుందా, ఎంత బాగుంది ముద్దుగుందా.
ఒప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్నాని వంటి అతనా ఏమంది అసలుగా ఏమంది ఇంతలోగా ఆనంది వచ్చి చేయలాగా సందిళ్ళ పందిళ్ళ వేయించగా అందాలాడగుంట ఎంత బాగుంది ముసుగుంట నమ్ముకుంటే డబ్బులు తాను పెట్టనా బట్టి వెళ్ళంటే పూట పట్టి వెళ్ళ పక్క అందాలాడగంగా ఎంత బాగుంది ముగ్గురుంగా చిన్నకారులు చిక్కుకుంది అసలు చిన్నకు చెప్పను పగిలిపోయిన బోర్లకు అతుకులేస్తా, తెగిపోయిన జాళ్ళకు అతుకులేస్తా, ఏమీ లేకపోతే చూసుకొని పోతాం. రాజాధిరాజా రాజమాతాండ శ్రీ శ్రీ శ్రీకాకుళ సీతాపురం గారు ఏం చేసి ఉన్నారు? ఆపరా నువ్వు సీతాకుళ సీతాపురం అయితే నేను ఏకాకుల ఏకాంబరి. వ్యాపారం. ఏ వ్యాపారం? వేసుకునే వ్యాపారమేనా? కాదు, ఊదే వ్యాపారం. ఏంటది? ఊదే వ్యాపారం. నువ్వు మోదటం మొదలు పెడితే అబ్బో 100 మంది పట్టుకున్నాగా నాకు. ఏంటది? నా చింతకాయనా? కాదు, నా తలకాయ. ఓహో, నేను ఏదో కాయ అనుకున్నాలే. ఇంతకే నీ ఊరు పేరు చెప్పలేదు? ఊపుడు పాలెం. ఏం పాలెం? ఊపుడు పాలెం. కాదు, ఊపుడు పాలెమే. ఇంతకే మీ నాన్న పేరేంటి? బావా. ఏంటి నన్నే? కాదు, బావంటే బావ కాదు. మరేంటి? నా సువా? కాదు, బాధల బండి. బాధల బండి బావ వరప్రసాదరావు. ముద్దుగా బావా అని పిలుచుకుంటా అన్నమాట. బాధలని బాధ చేసుకొచ్చి ముద్దుగా బావా అని పిలుచుకుంటాను. అలాగే నేను కూడా మా నాన్నని ముద్దుగా పిలుచుకుంటాను. ఏమని? మా నాన్న పేరు సుబ్బలింగయ్య. సుబ్బులో నుండి సూ తీసి, లింగయ్యలో నుండి లీ తీసి గట్టిగా సూ అని పిలుస్తారు. ఏ మా నాన్న పేరు చెప్పండా? మీ మాన పేరు ముందు పేరు చెప్పా అంటే వాజ్పేయి. ఏమైనా వచ్చేది? నువ్వు మీద వచ్చేది వాజ్పేయి. అమ్మో, అయితే వద్దులే. నీలాంటి వాడు నాకు బాగా పనికొస్తాడు. అమ్మ నీ అమ్మ, నేను అలాంటి వాడిని కాదురా. మరి నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నారా? చీరేస్తా, చంపేస్తా, కట్టేస్తా, వస్తా. ఈడోడండి అప్ప ఏదో చెబుతున్నాడు. అప్పాపారం తిప్పలా వాడితోటి మాకెందుకులే. వేస్తాం, పగిలిపోయిన బోర్లకు అతుకులేస్తాం, తెగిపోయిన జాళ్ళకి అతుకులేస్తాం.
ఎవరు నువ్వు? ఏంటి ఈ గోలా? ఇది ఇది కూరల గోల. ఊదించుకుంటావా? అబ్బా నువ్వు ఊదుతావా? అక్కడే ఉండు, అక్కడే ఉండి చెప్పు. నేను ఊదటం మొదలు పెడితే నా ఊపటదే అబ్బో 100 మంది పట్టుకున్నా కానీ ఆగదు. ఆ మాట చెప్పే ఇంత రొప్పుతున్నావు, ఇంకే ఊతావా బూరా? ఆ? ఆ? నేను ఏంటి నేను ఎక్కడ గోలుందా? ఉంది, అదిగో నీ చేతిలోనే ఉంది. ఎక్కడుంది? అబ్బాబాబా ఏంటయ్యా మరి అసలు కామెంట్స్ లేకుండా అలా ప్రవర్తిస్తున్నావు? సరే పొండు తీసుకొస్తాను. ఆహా ఏమిటి నా భాగ్యం? ఏదో ఒక అమ్మాయి వచ్చి నన్ను బోరోదమంది. నేను గట్టిగా ఓదపోయానంటే నా ఊపిడి పాలం పరివేపోయింది. ఊత్తా, గట్టిగా ఊత్తా. రెడీగా ఉన్నావా? సరే దా. ఓ ఏంది ఓ ఓ ఆబండ సాంగ్ అంటే ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీ లాగా ఉండాలా, ఇటు అమ్మీ లాగా ఉండాలా, మటన్ తో మందేసినట్టు ఉండాలా, చికెన్ తో సిందేసినట్టు ఉండాలా, మ్యాటర్ మీద ఉండాలా, మీటర్ మాది ఉండాలా. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడు రా, చూస్తావేట్రా, వేసుకో. చీర కావాలా పిల్లగార కావాలా, చీర కావాలా పిల్లగార కావాలా. గారెలైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. గారెలైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. మరి బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా, బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు, సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దులే. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు, సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దులే. ఏ టాక్సీ తెచ్చేదా మరదల బస్సుల పోదామా. అమ్మో బస్సులోళ్ళు సమ్మెలు చేస్తారు, టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. బస్సులోళ్ళు సమ్మెలు చేస్తారు, టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. అయితే పిల్లో అమెరికా పోదామా పిల్ల అచంట పోదామా. అమెరికా పోతే లాడని గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. అమెరికా పోతే లాడని గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. అక్కడికి పోయినాక సొమ్ములిస్తావా పిల్ల సోకులిస్తావా. సొమ్ములైతే కరుసైపోతాయి, సోకులెత్తాలే సూపర్ షేప్ సుద్దులే. సొమ్ములైతే కరుసైపోతాయి, సోకులెత్తాలే సూపర్ షేప్ సుద్దులే. मैं कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूँ. ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది? ఏ చీర, బి జాకెట్, సి కట్టు, ఆర్ డి పట్టు. అవేం కాదు, ఉండాల్సింది అత్తి అంటే సిగ్గు. ఏట్రా అల్లుడా ఎదురొచ్చేస్తున్నావు? ఏంటి కథ? చదువుకుంటున్నావు కదా అని గదెత్తికితే గుంటని ముగ్గులు దించేస్తున్నావు. ఇంతకి నువ్వు చదివి ఏటవుతావు? పిల్లని ఎట్టా పుషిస్తావురా? సీఎం అవుతావా అల్లుడు హెచ్ఎం అవుతావా? సీఎం నైతే వైఎస్ బదలడు హెచ్ఎం నవ్వుతాలే, హెడ్ మాస్టర్ నవ్వుతాలే. సీఎం నైతే వైఎస్ బదలడు హెచ్ఎం నవ్వుతాలే, హెడ్ మాస్టర్ నవ్వుతాలే. మరైతే కట్నం కింద మేడలు కావాలా అల్లుడ మిద్దెలు కావాలా? మేడలద్దు మిద్దెలద్దు ముద్దులు సాలత్తా, ఇంగ్లీష్ ముద్దులు సాలత్తా. మేడలద్దు మిద్దెలద్దు ముద్దులు సాలత్తా, ఇంగ్లీష్ ముద్దులు సాలత్తా. మరి
ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా అల్లుడు నైటీ వేసేదా? జీన్స్ అయితే కడబిడగుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా. జీన్స్ వేస్తే కడబిడగుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా. మరి విందుకి మేకని కోసేదా అల్లుడు కోడిని కోసేదా? మేక అయితే సలవ చేస్తది కోడిని కొయ్యత్తా బాడీ హీటును పెంచత్తా. మేక అయితే సలవ చేస్తది కోడిని కొయ్యత్తా బాడీ హీటును పెంచత్తా. మరి పడకి సాపలేసేదా అల్లుడు మెత్తలేసేదా? సాపైతే సరసరమంటది మెత్తలెయ్యత్తా కుర్రన్ మెత్తలెయ్యత్తా. సాపైతే సరసరమంటది మెత్తలెయ్యత్తా కుర్రన్ మెత్తలెయ్యత్తా. బ్రాంతి పంపేదా అల్లుడు పాలు పంపేదా? బ్రాందీ అయితే గాంధీ తిడతాడు పాలు పంపత్తా మురి పాలు పంపత్తా. బ్రాందీ అయితే గాంధీ తిడతాడు పాలు పంపత్తా మురి పాలు పంపత్తా. మరి అల్లుడు చెప్పత్తా ఏం లేదు చెప్పడానికి సిగ్గెత్తంది. చెప్పద్దు సిగ్గెందుకో చెప్పత్తా. పిల్లను పంపేదా అల్లుడు నేనే వచ్చేదా? పిల్లైతే 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 అల్లరి చేస్తది నువ్వేరా అత్త. పిల్లని తీసుకురా అత్త. పిల్లైతే అల్లరి చేస్తది నువ్వేరా అత్త. పిల్లని తీసుకురా అత్త. శ్రీమద్రమారమణ గోవిందో. ఊదుతా 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 అన్నావు, ఒకళ్ళకి ఇద్దరు వచ్చావు, ఏం ఊదావు? తీసా ఇది ఊగింది బాగా. ఏంటిది చీపిరి పుల్ల? అంటే నేను ఓదలేనాక అలా నవ్వుతున్నావు. బాగా ఊదావు ఇప్పుడు దాకా. పట్టుకో లాగు గట్టిగా పట్టుకో. పగిలిపోయింది పగిలిపోయింది. నేను దడుచుకున్నా అనుకున్నావా? అబ్బో నీ రియాక్షన్ కి అమ్మా నీ రియాక్షన్ కి నా రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకున్నావా? అంత లేదులే కానీ పగిలిపోయింది బూర. అబ్బా ఏ వచ్చాడమ్మా. సూపర్ అమ్మాయి రియాక్షన్ ఇంకా సూపర్. ఓయ్ ఎవరు నువ్వు? ఓయ్ 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 పాయే. ఇప్పుడు తోలా తీరిందా? లేదు. తీరలా, ఇప్పుడు తీర్చుకుంటా. నేను తీయబోయే సినిమాలో హీరో హీరోయిన్ పెడతా. పెద్దాటే. సారీ అండి, మీరు డైరెక్టర్ అని తెలియక మిమ్మల్ని కొట్టేశాను. ఇప్పుడు దోల తీరింది. ఏమండి సీతారామ గారు, ఇప్పుడు మీరు దేవయ్య సినిమా పేరేంటి? వస్తున్నా వస్తున్నా, ఆ పాయింట్గా వస్తున్నా. లేవలేని మగుడు లేకపోయిన పెళ్ళాం. అబ్బో అదిరిపోయింది ఫ్లైట్. అబ్బో మీరు యాక్టింగ్ లో గీతే బెదిరిపోతారు. నా రూటే వేరు. మరి ఇంతకీ లేవలేని మొగుడు పాత్ర ఎవరు వేస్తున్నారమ్మా? మరి లేచిపోయిన పెళ్ళాం ఈ అమ్మాయే. అంటే ఏంటండి మీరు నన్ను నన్ను
లేపుకొని వెళ్తారా? అసలు లేకపోయి పాత్ర ఎవరేసారమ్మా? ఇంకెవరు? నువ్వే. కథ, రచన, స్క్రీన్ ప్లే దర్శకత్వం అయినటువంటి శ్రీ శ్రీ శ్రీకాకుళ సీతాంబరం నేనే ఈ అమ్మాయిని లేకపోయేది. అబ్బచ్చా, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను లేపుకెళ్తావా? లేపుకెళ్తావా? ఆపండ్రా, ఇక నాకు ఇక పెళ్ళే కాలేదు. ఇంకేం ఊతావు లేపు. అరే లేవలేని మూడు పాత్ర ఎవరేస్తారు? మీ అమ్మ కడుపు మాడ ఆపండ్రా. మీరు యాక్టర్లు కాదు, నేను డైరెక్టర్నే కాదు. మరి ఎందుకు అబద్ధం చెప్పావురా? ఈ అమ్మాయిని ముగ్గులోకి దించుదామని. ఈ అమ్మాయిని ముగ్గులో దించుదామని ఎందుకు అలా వస్తున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను అటు నెట్టేసేసి మీ ఇద్దరు ఎందుకో అరుచుకుంటున్నారు. ఏంటి విషయం? అమ్మాయి ఈడు నీకు మూడిస్తాడంట. మూడా? నా నోటితోనే చెప్పలేనమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మూడయ్యా బాబు? ఏంట్రా అలా మిలకలు తిరుగుతున్నా? నేను ఇస్తానని 3 గొట్టాలు. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఈ దగ్గర 3 గొట్టాలు ఉన్నాయా? అదేంటబ్బా, మరి నా దగ్గర ఒకటే ఉంది. అమ్మాయి కావాలా? ఏంటి అబ్బాయి, పెడతావా? నువ్వు అడగాలే కానీ అబ్బా 3 ఒకేసారి పెట్టను. పళ్ళు ఎలా ఉంది నాన్న? గొట్టం తినిపించినప్పుడే తృప్తిగా ఉంటుంది. పళ్ళు రాలగొడతాడు. నోట్లో గొట్టం పెట్టి తినిపించినప్పుడే తృప్తిగా ఉంటుందని నేను అనుకుంటుంటే నువ్వేంటి పళ్ళు రాలుతాయంటున్నావు? అబ్బా, మీ ఇద్దరు గొట్టాలు నాకు పనికి రావులే, కానీ వెళ్ళి మీ ఇద్దరు పని మీరు చూసుకోపోండి. ఏంటది? గొట్టమేనా? కాదు, బజ్జీ. మిరపకాయ బజ్జీయే, కింద నుంచి పెడతా, తెలీదా? నువ్వు పెట్టడం వేరు, నేను పెట్టి నెట్టడం వేరు. నేను బాగా గట్టిగానే నేర్తానమ్మాయో. ఏమని చెప్పాలి, మీరు పడండి, నేను పోతున్నా. వెళ్ళరా? వెళ్ళకే. నాకు తెలియక అడుగుతున్నాను, మీరు నన్ను తట్టుకోగలరా? ఏమి అబ్బో, చాలా ఉంది. అబ్బో, ఒకళ్ళు ఆటగాడు ఒకళ్ళు పాటగాడు, మీతో హాడీ పాడటం నాకు తప్పదంటారా? తప్పదా?
డింగలింగా 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 ముందు మే పిల్ల అడుగు వస్తున్నాడు. మన దేశాన్ని పాకిస్తాన్కు తాకట్టు పెట్టాలని మన నాయకులతో చేతులు కలిపి భగవానికి చేదోడు వాదోడుగా ఉంటూ మన దేశంలో ఎక్కడ సంపద ఉంది, ఎక్కడ భూములున్నాయి అన్ని ఇతన్ని అడ్డు పెట్టుకొని ఆ భగవాన్ సాధిస్తున్నాడు. ఆ భగవాన్ ఎదగటానికి మూల కారకుడు ఈ రణధీర్. చూశారా, పాకిస్తాన్ లో చేతులు కలిపి మన దేశాన్ని తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా మన వాళ్ళని మనవాడే మన కన్ను పొడిచాడు అంటూ ఎంత హుందాగా వస్తున్నాడు. ఇతడే రణధీర్. ఎరా బచ్చా, ఈ సాగు కోరుకొని నారొకసారి పలు చెప్పని సంతలు కట్టుకున్నావా? నీకు ఇచ్చే బావాడు తెలుసా? నారక్కలు చెప్పేవాడికి సాగు. సమావేశపై డైరీ చెప్పండి రా. మీలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రణధీర్కి ఎన్ని పడాలని చూస్తే
ఎముకలు ఏరేస్తా జాగ్రత్త. మిస్ మనీషా అలిసిపోయి ఉన్నాను. నా అలిసిపోయిన మనసుకి నీ రొయ్యలు ఆట పాటలతో నన్ను భయపరిచేయి. చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లె పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రారా పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ జాజిమల్లి మంచు నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు పట్టించు ముద్దు తప్పులన్నీ చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెత్తి తప్పుకుంటా కౌగిళ్ళు పట్టు కమ్మింత కొట్టు నిష కళ్ళ నీడలో హుషారైన కళ రసాలమ్మ పాలలో పసందైన కలిపి సాయంత్రం చందమామ కన్ను కొట్టే సంధ్య వేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ మొక్కజొన్న తోట కాడ మొక్కుకుంటా పాల బుగ్గలోని మొక్కలన్నీ ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగాల వంట చీరకున్న సిగ్గులన్నీ తోచుకుంటా నీకు బిర్రు పట్టు రెక్కలెత్తి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు గులాబీల తోటలో కులాసాలు పండని ప్రధానమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మ నీ కోసం చందమామ కన్ను కొట్టే సంధ్య వేళ సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రారా పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ అందమంతా ఆరబెట్టి పైకి జారి తోడగాలి పట్టగానే కోకసారి నమస్తే అన్న. Come on, Rakesh, come on.
తప్పింది మరి నెరవేర్చావా? మాట్లాడలేరా? క్షమించన్నా, ఆ లారీ బ్లాస్ట్ అయిపోయింది. ఈ లారీ ఆపిన మగోడు ఎవడురా? అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకి ఉత్తమం ఇస్తున్నా ఈ రణదీర లారీ ఆపిన మనగాడు ఎవడురా? రాకేష్ తమా చెప్పు. వాడి పేరు సర్దార్. సమాచారం అండి. ఈ రణదీత పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడు తెలియజే. రక్తపాతం జరగాలి. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మళ్ళీ నగరంలో ఈ రణధీర వైపు కన్నెత్తి చూసే చేయకూడదు. వెళ్ళు, ఈ ఆటగాళ్ళతో వాడి పేగ కోసాయి, వాడు కాళ్ళు జరిగాయి. 24 గంటలు వాడు సావార్త నాకు నేను వినాలి. వాడు సమ్మనుడు కాదన్నా, అలాంటి వాళ్ళ మీద తిరగబడ్డ తెలియబిడ్డ ఎవడైనా నెత్తితో తడపాలని చూస్తే వాడి తలలు తెగుతాయని హెచ్చరించాడన్నా. అవమానం, బరుంపైన అవమానం. అటు 100 మంది పోలీసులకి టుమాలకి ఎదురు నిలిచి అక్కడికి వచ్చింది నేను. పోలీసు సహా 100 మంది పోటీ చేసి అక్కడికి వచ్చి నేను ఒక్క అనామకుడు వాడు చావాలి, వాడు చావాలి. ఆవేశపడకన్నా, అతను చూసి తప్పకూడదాం. వాడు తల్లికుంటే పడేస్తా. ఈ రేఖస్ బతుకుండగా నా అన్నకు తలవంపులు తెచ్చాయి. అన్నగారిని పెట్టి ఆవేశం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, శత్రు దేశం మిగిలి ఉంటే ఈ దేశం తాగడ పెట్టాలని కొన్ని కోట్లు విఫలమవుతాయి. మనం చూసే మన ప్రయత్నం విఫలమవుతుంది. అందుకే శత్రు శాసనం జరిగి తీరాలి. అలాగన్నా, వస్తా. బీ కేర్ఫుల్. కాలయముని కట్టిపడేయమని నీ మిత్రుడు రెచ్చగొట్టి పంపుతున్నా రణదే. కాలయముడా వాడెవడు? ఈ కాలాన్ని శాసించేవాడు, నీ లారీని బ్లాస్ట్ చేసిన వాడు సర్దార్. వాడు నిన్నంత తేలిగ్గా వదలడు. ఈ దేశాన్ని తాగడపడని చూసే నీలాంటి దుష్టులను, నిరుపేదల ఆకలి జ్వాలపై నిద్ర చిమ్మే నీలాంటి రాక్షసులు అంతమందించడానికి మరో అవతారం ఎత్తిన మహాశక్తి. ఆ శక్తిని వల్లగడ్డ దాని చేసి అది నీ వల్ల కాదు. నా ఆక్రమణ గడివాలని చూస్తే ఏ ఒక్కడి వల్ల పెట్టలు. డబ్బు మనిషే సంపాదిస్తాడు, కానీ ఆ డబ్బు నుండి అహంకారం పుట్టుకొచ్చి తప్పులు చేయాలని చూస్తే నీలాంటి వాళ్ళకి భంగపాటు తప్పదు. ఈ లోకానికి మూలాహారం డబ్బు. ఆ డబ్బు కోసమే నేను మట్టి చేత పట్టాను, దొంగతనం చేశాను, దోపిడీలు చేశాను. అంత వచ్చేవాడిని గుర్తు పెట్టి రాజులైపోయాను. రాజు నన్ను విరివికిన దుర్యోధన తప్పలేదా భంగపాటు. మహాభారత కథలు ఇచ్చి నన్ను ముట్టుకోవడం చూస్తున్నాను. నేనెవరో తెలుసుకున్నాను అనమాట. గుడ్. ఈ నగరానికి ఏ పేరు వచ్చినా పైలు ముందు నా కాడు చేరుతుంది. ఏ వయసు వచ్చినా
నేను ఇచ్చే పారదర్శనం తీసుకుంటాడు, నేను ఇచ్చే పారదర్శనం తీసుకుంటాడు. చాలా లేటుగా వచ్చావు. లేదు, కరెక్ట్ టైంకే వచ్చా. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికి వచ్చాను. నీకావడందిరా నా కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని వల్లకేస్తా. నా కర్తవ్యాన్ని కాదని ఎవరిని వదిలిపెట్టను. వాడి గుండెలు తీసే గుండె అయినా, అండర్ వరల్డ్ డాన్ అయినా కలుపు మొక్కలా ఏరి పారేస్తా. కత్తియాటుకు నిన్ను బలవం చేస్తా. నా సర్వీసులో నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూసా. నన్ను చూడాలా? ఇప్పుడు చూశానుగా. ఇక నీ ఆటలు సాగనివ్వరు. ఈ దేశాన్ని తాగటి వాళ్ళు చూసాయి. నీలాంటి బద్మాసులు ఏరిపారాడానికి వచ్చాను ఇక్కడికి. నీ కాదు డబ్బు తీసుకో. ఎంత ఇస్తావు? 2 కోట్లు ఇస్తా. చాలా తక్కువ. 5 కోట్లు ఇస్తా. వడ్డీలు కావాలా? వడ్డీలు కావాలా? కమాన్ కోరుకో. ఇక్కడ ఎంత ఇద్దాల్సి జరిగినా నువ్వు తప్పించడానికి లేదు. ఈ ముఖేష్ బైరెడ్డి పూర్తిగా తెలుసా? తల్లి పేరు భరతమాత, తండ్రి పేరు జాతిమాత, ఊరి పేరు ఆంధ్రదేశం, ఉద్యోగం కర్తవ్యం. ఈ 4గిట్లో ఏ ఒక్కదానికి అవమానం జరిగినా సహించను. వస్తా. నీ రోసం నా కోసం దెబ్బ కూడా చూస్తున్నావు. నీ కట్టాలి నా కాలు కింద పెట్టకపోతే నేను రాణి సింగిలే కాదురా. శత్రు సంహారం జరగాలి, జరిగి తీరాలి. నా అన్న నా ఆజ్ఞ నెరవేరాలి. నా అన్న కోసం నా సావునే బలిదానం వేస్తా. నా అన్న కోసం నేను ఏమైనా చేస్తాను. కమాన్ డార్లింగ్, కమాన్. మేఘమా మరువకే మోహమా విరువకే మాఘ మాస వేళను మల్లె పూల మాలగా మరుని కూడి మెల్లగా మనని రావి చల్లగా మదిలో మెదిలే మధువై మేఘమా మరువకే మోహమా విరువకే నిదుర కాచిన కల్లి పాలు పేరారంటే
చెవికే తెలియని అందము అందించరా నెలరాజా అననా मेरी మేఘమా మరువకే ఓహమా విరువకే గడుసుడులే పరుపు విరుపులై ఇచ్చే సందడిలో తడవ తడవకి పెరుగుతున్నది ఏరమైషం భామ మరుగేరుగని కోనలు ఆమోదులో మహారాజా కలిగే మల్లెల సవ్వడి వినిపించనారాయణ జతగా కలిసి కలిసి మేఘమా మరువకే ఓహమా విరువకే బట్లూరు గ్రామంలో బాలయేసు దేవాలయం. హలో మిస్టర్, చూసుకోనక్కర్లేదా? సారీ మేడం. సారీ ఏంటయ్యా? సారీ చెప్తే సరిపోతుందా? మరేం చేయాలి? నన్ను కావాలని టచ్ చేయాలని చూసింది కాక నన్నే అడుగుతున్నావా? మరి ఓ పని చేయమంటావా? ఏంటి? నిన్ను నా దగ్గరకు లాక్కొని లాక్కొని ముద్దులతో చెరిపేయాలని ఉంది. అమ్మ బాబోయ్, నేను చూస్తున్న పెద్ద మోసగాళ్ళ ఉన్నావే. నన్నే కౌగులించుకోవాలని చూస్తున్నావా? కౌగిలించుకోవడం నువ్వు ఒప్పుకుంటే కళ్యాణం చేసుకున్నావు కదా. అమ్మో, నిన్ను పెళ్లి చేసుకోవటమే. ఏమైంది? నాకు అందం ఉంది, అందానికి మించిన ఐశ్వర్యమో ఉంది. గాడిద గుడ్డేం కాదు. కోపంతో రగిలిపోయే నా మనసుకు నిన్ను చూడగానే గోదావరి వరదలాగా పొంగి పొంగిపోతుంది. నీ అందాన్ని అందుకోవాలని ఆరాటపడుతుంది. నువ్వు ఆడది కోరుకోగానే చేరిపోతుందని భ్రమపడ్డం అంత మంచిది కాదనుకుంటా. నిన్ను చూస్తుంటే మంచి చెడు మంచికైనా కనిపించడం లేదు. వికసించిన పువ్వులా ఉన్నా నిన్ను చూస్తుంటే అమాంతం కదిలించుకోవాలనిపిస్తుంది. చూడండి, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం సంస్కారం కాదనుకుంటాను. ఐఎమ్ సారీ మేడం. నీ అందాన్ని చూసి మైమరిచి అలా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తా? మిమ్మల్ని కలవాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. ఈ సర్దార్ కోరుకుంటే 100 మంది అమ్మాయిలతో ప్రేమ కలాపం సాగించగలడు. కానీ నా మనసు నిన్ను కోరుకుంటుంది. సర్దార్ అంటే మీరేనా? ఏమండి, మిమ్మల్ని చూడాలని, మీతో కలిసి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎందుకు? ఈ సమాజం పట్ల మీరు చేస్తున్న మంచిని పంచి మానవత్వంగా ఉన్న మీరన్నా నాకు ఎంతో ఇష్టం. థ్యాంక్స్.
ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. అయ్యో నేనే సారీ చెప్పాలండి. మీరెవరో తెలియక మిమ్మల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. నన్ను క్షమించండి. నేను క్షమించను. మరి నీ ప్రేమ నాకు కానుక అర్పిస్తే అప్పుడు క్షమిస్తాను. అబ్బబ్బా మధ్యలో ఆ ప్రేమ గోల ఎందుకులే కానీ మీరే సర్దారని తెలియక ఎలానో మాట్లాడాను. మీరు నన్ను క్షమిస్తున్నారు కదా. ఈ ఆనందలోకంలో మనం ప్రేమ పక్షిలాగా ఎగిరిపోదాం. అబ్బా అవన్నీ తర్వాత, ముందు మీరు ఒకసారి ఇంటికి భోజనానికి రండి, సరేనా? తప్పదంటారా? తప్పించుకోవద్దని చెప్తున్నాను. ఓకే సరే మరి ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే. వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంచె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలు కదా. శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా మజ మజగా పొంగే పర్వాల మటే చడంగా ముద్దడుగులే వయసుకి అది సుఖంగా. ఓ లంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా అడ్డు చెప్పగా చెవిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా ప్రియ ప్రియంగా నీ కోగిలిలో సుఖించండి సుఖీ భవంగా ఊరంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా అత్సంగ
వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయ్యేడు గంతులేసి కుంటె పెదవి ముందు పాట పాడంగా పల్లెగాడు పెట్టు తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా అవమానం, భరింపరాని అవమానం. ఈ శేషు కొన్ని సైకిల్తో ఎంతో మంది అమ్మాయిలు నా పక్కలోకి వచ్చి వాళ్తారు. అలాంటి నన్ను రేఖ ప్రేమిస్తుందా లేక ద్వేషిస్తుందా? ఏది ఏమైనా రేఖ నన్ను ప్రేమిస్తే ప్రేమ సాగరంలో జలకలాడే జలకన్య లాంటి దాని అందాన్ని నా సొంతం చేసుకుంటాను. ఒకవేళ దేశిస్తే దేవలోకం నుండి ఆ దేవేంద్రుడు దిగి వచ్చిన దేవలోకం నుండి ఆ దేవేంద్రుడు దిగి వచ్చిన కైలాసం నుండి ఆ పరమశివుడు దిగి వచ్చిన భూలోకంలో ఉన్న ఆ విజయ్ వచ్చి ఎదురు నిలిచిన నా నుండి దాన్ని ఎవడు కాపాడలేడు. కాపాడలేడు. ఏమిటి జోషు, ఎవరిని కాపాడంటున్నావు? ఏమిటి విషయం? ఏం లేదు రాకేష్, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని గద్దలా తన్నుకుపోవాలని ఎదురు చూస్తున్నాడు ఒక భగ్న ప్రేమికుడు. అయితే ప్రేమలో పడ్డావు అన్నమాట. పడ్డాను. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ కాలు జారి పడ్డాను. బైక్ మీద ఎంజాయ్ చేస్తూ యాక్సిడెంట్లా బురదలో పడ్డాను. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రేమలో పడ్డాను. గుడ్, నీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మధ్యలో సెన్సార్ కటింగ్ లాగా ఆ విజయ్ అడ్డుపడుతున్నాడు. వార్నింగ్ వేయకపోయావా? ఇచ్చాను, వార్నింగ్ ఇచ్చాను. వాచిపోయిద్దని చెప్పాను. ఏమన్నాడు? తుప్పులు వేసిపోయిద్దని చెప్పాడు. వాడి మెడక మీద లేకుండా చేస్తానని చెప్పు. అన్నయ్యతో ఒక మాట చెప్పి వాడిని ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. ఈ విషయం అన్ని దాకా చూసు, నేనే చూసుకుంటా. కొడుకున్నమ్మాయి నీ కాళ్ళ ముందు పడేస్తా, నీ చేస్తా. అన్న తర్వాత అన్న లాంటి వాడివి, నీ మాట కాదలగల రాకేష్. అలాగే కానివ్. అమ్మగారు ఏమన్నావు? రేఖ. దాని వెనక ముందు ఎవరైనా ఉన్నారా? తెలియదు. శేషు, నువ్వు నిశ్చింతగా ఉండు. అది ఒప్పుకుంటే సరే సరే, లేదంటే దాన్ని తీసుకొచ్చి నీ సొంతమేలా నేను చేస్తా. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంద్రధనుసు చీర కట్టే చంద్రమదన చీర వస్తే చుక్కలకి పలుకొచ్చిందంట సూర్యుడికి పులుకొచ్చిందంట జాబిలికి